ఉప్పులు, చింతపండు, నూనె, దాంట్లో మీరు చూస్తే 90% ఐటమ్ వచ్చేసాయి 12 నుంచి 5కి. సో గ్రోసరీస్ 5%లోనే ఉంటుంది. మూడవది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, హై అండ్ సోప్స్, ఇవన్నిటిని కూడా 18 నుంచి 5కి వచ్చేసాయి. మీరు ఇప్పటి వరకు 18 పే చేస్తున్నారు, 22వ తారీఖు నుంచి 5% పే చేస్తారు. సరే, బటర్, ఘీ, యుటెన్సిల్స్, ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఆల్ వెసల్స్, అట్లాగే బటర్ అండ్ ఘీ 12 నుంచి 5కి. Social protection coverage surges from 19% to 64% in 64% in a decade. సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు, దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం. ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ కొనడంలోనూ, ఫ్రిడ్జ్ లోనూ, ఏసీ కొనడం, ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది, కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి 28% ట్యాక్స్ కార్ మీద, ఫ్రిడ్జ్ మీద, ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా 18కి వచ్చేసాయి. సో మిడిల్ క్లాస్ కు కూడా పెద్ద రిలీఫే. సరే, ఇవన్నిటికి ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఉంది. ఈ జిఎస్టీ రీవ్యాంప్ ఎలా చేశారు? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఇట్? మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు, మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. 5 ఏంటి? పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ కు ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి కావాల్సిన, ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను, మిడిల్ క్లాస్ కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్. మూడవది రైతులకి సంబంధించే, వెదర్ ఇట్ ఇస్ పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్ కు వాళ్ళు యూస్ చేసేది. ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ట్రాక్టర్ కాకుండా, టిల్లింగ్, హోయింగ్, ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ ప్రిజర్వేషన్ కి. సో రైతు మూడవది. 4 ఎంఎస్ఎంఈస్, వాళ్ళు బిజినెస్ కి కావాల్సిన ఇన్పుట్స్, వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టికలీ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్, ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది. ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న వాల్యూ అడిషన్, ఒక బటన్ కి ఒక హై ఎండ్ బటనో లేకపోతే అందులో కొంచెం డెకరేటివ్ ఐటమో అది చేయడానికి ఆ మెటీరియల్ ని ముందు ఈ సర్వీస్ కు పంపించేస్తారు, అవుట్ సోర్స్ కింద. వాళ్ళ సర్వీసో లేకపోతే ఫైనల్ ఎక్స్పోర్ట్. అండ్ 5వది దేశానికి ఉపయోగమైన సెక్టర్స్, వాళ్ళు జాబ్స్ క్రియేషన్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది, మన ఎకానమీకి కావాల్సినది. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేస్తాం. ఈ దీంట్లో ఒక్కరికి బెనిఫిట్ చేయడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది అవుతుందా అనేది కూడా, ఎందుకంటే ఈ క్రాస్ పర్పస్ లో పని చేసినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరో ఒకరు చెప్పారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసాము మేము, ట్యాక్స్ మీరు తగ్గించండి ఎందుకంటే మాకు పేమెంట్ వచ్చినప్పటికీ లేట్ అవుతుంది. ఇట్లా చాలా విషయం చెప్పినప్పటికే పేమెంట్ రాకుండా వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని డిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారానే, అంటే ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ కి ఎఫెక్టివ్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం 2-3 years ago.